ఈ ప్రపంచంలో అద్భుతమైన సృష్టి ఏదైనా ఉందంటే అది మానవుడి యొక్క సృష్టే. భగవంతుడు మానవుడితో పాటు అనేక రకాల జీవరాశులను సృష్టించడం జరిగింది ఈ యొక్క భూమిపైన. అయితే ఒక్క మానవుడు మాత్రమే తన యొక్క శరీరాన్ని, మేధాశక్తిని ఉపయోగించుకొని ఈ యొక్క భూమిపైన అనేక రకాల ఆవిష్కరణలను సృష్టించడం జరిగింది. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న స్మార్ట్ ఫోన్స్ కానీ, వెహికల్స్ కానీ, ఆకాశాన్ని తాగుతున్న అతిపెద్ద భవనాలు కానీ, ఇలా మనం చెప్పుకుంటూ పోతే అనేక రకాల ఆవిష్కరణలను మానవుడు ఈ యొక్క భూమిపైన తన యొక్క శారీరకమైన శ్రమతో, మేధాశక్తి ద్వారా మానవుడు సృష్టించడం జరిగింది. అయితే మానవుడు ఈ యొక్క శరీర శక్తులను, మేధాశక్తిని మరి యొక్క కోణములో ఉపయోగించుకోగలిగితే ఈ యొక్క మానవుడు ఈ యొక్క సృష్టికి మూలమైన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తితో అనుసంధానమై తను స్పిరిచువల్గా ఉన్నతమైన స్థాయికి చేరుకోగలడు. మనం ఒక్కసారి మన యొక్క భారతదేశంలో ఉండే యోగుల్ని గమనించినట్లయితే వారు వారి శరీరంలో ఉండే శక్తిని, వారి యొక్క మేధాశక్తిని అద్భుతంగా ఉపయోగించుకొని అద్భుతమైన శక్తులని వారు సంపాదించడం జరిగింది. చాలామంది యోగులు మనకు కొన్ని అద్భుతాలని చేసి చూపించడం జరిగింది. కొందరు యోగులు గాలిలో నడవడం, మరికొందరు యోగులు నీటిపై నడవడం, మరికొందరు యోగులు మట్టిలో కప్పిపెట్టినా సరే కొంతకాలం తర్వాత మరలా సజీవంగా బ్రతికి రావడం, ఇలా రకరకాల అద్భుతాలను మనం చూడడం జరిగింది. దానికి గల కారణం వారు వారి యొక్క శరీరంలో ఉండే శక్తిని, మేధోశక్తిని అద్భుతంగా వారు ఉపయోగించుకోవడం వల్ల. అలాగే వారు కొన్ని సాధనా పద్ధతుల ద్వారా వారి శరీరంలో ఉండే ప్రతి ఒక్క అణువుకి, కణానికి కావలసినంత శక్తిని పంపించి వారు ఈ యొక్క విశ్వంతో కనెక్ట్ అవ్వడం జరిగింది. తద్వారా ఈ విశ్వంలో ఉండే అనేక రకాల నూతన విషయాలని, అనంతమైన శక్తిని వారు సంపాదించి వారు వారి యొక్క జీవితంలో అద్భుతంగా జీవించడం జరిగింది. అయితే ఇప్పుడున్న మానవులందరూ కూడా వారి యొక్క శరీరంలో ఉండే శక్తిని, మేధోశక్తిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం వల్ల పూర్తిగా వారు ఏది చేతకాలేని స్థితికి చేరుకోవడం జరుగుతుంది. మనం కొందరిని గమనించినట్లయితే నా జీవితంలో అంతా నాకు నెగిటివ్ ఎదురవుతుంది, నేను ఏ పని చేస్తున్నా సరే అది నా వల్ల చేత కావడం లేదు. మరి కొందరిని గమనించినట్లయితే వారు ఏ పని చేస్తున్నా సరే ప్రతి దానికి కోప్పడిపోవడం, చిరాకు పడడం, మరి కొందరు ప్రతి దానికి కూడా భయపడడం, ఆందోళనకి గురవడం, ఇలా మనం ఈ యొక్క భూప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరిని గమనించినా సరే ఏదో రకమైన మానసికమైన ఆందోళన, భయాందోళనకి గురవుతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ వారు బాధాకరంగా జీవించడం జరుగుతుంది. కానీ వారి శరీరంలో ఉండే శక్తిని కావలసిన స్థాయిలో వారు నిద్ర లేపినట్లయితే వారు ఏదైతే మానసికమైన ఆందోళన, భయాలతో, డిప్రెషన్తో బాధపడుతున్నారో వాటి నుండి సంపూర్ణంగా బయటపడి వారు చాలా వేగవంతంగా పనిచేయడం, సిక్స్త్ సెన్స్ అద్భుతంగా పనిచేయడం, వారు ఏం చేస్తున్నా సరే అందులో వారికి అద్భుతమైన ఫలితాలు రావడం, అలాగే వారు ప్రతి క్షణం కూడా ఆనందంగా జీవించడం, ఆహ్లాదవంతంగా జీవించడం, ఏ విషయాలైతే వారిని ప్రతి క్షణం కూడా అనేక రకాల ఆలోచనలతో డిస్టర్బ్ చేస్తున్నాయో అవి పూర్తిగా వారిలో నుండి బయటకు పోయి వారి జీవితంలో వారు ఉన్నతమైన స్థాయికి చేరుకోవడం, ఇలా రకరకాలుగా వారు అద్భుతంగా జీవించడం జరుగుతుంది. అయితే మానవుడు వారిలో ఉండే ఆ యొక్క శక్తులని ఏ విధంగా వారు జాగృతి చేయాలి, ఏ విధంగా వారిని వారు డెవలప్ చేసుకోవాలి అనే విషయం తెలియలేకపోవడం వల్లే వారు ఇటువంటి పరిస్థితులకి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మనం మన శరీరంలో ఉండే శక్తులను ఏ విధంగా యాక్టివ్ చేయాలి, ఆ యొక్క శక్తులు మనకు ఎలా యాక్టివ్ అవ్వడం వల్ల మనం ఉన్నతమైన స్థాయికి చేరుకోగలం అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అయితే ఈ యొక్క మానవుడు
వారి యొక్క శరీరంలో ఉండే శక్తిని జాగృతి చేయాలంటే మొదటగా మనం మన శరీరంలో ఉండే ఫ్రీక్వెన్సీని ఈ విశ్వంలో ఉండే శక్తితో మనం కలపగలగాలి. అలా కలపాలంటే మొదటగా మన శరీరాన్ని పూర్తిగా మనం శక్తిమయంగా మార్చుకోగలగాలి. అప్పుడు మాత్రమే మన శరీరంలో ఉండే శక్తిని మనం ఈ విశ్వంలో ఉండే శక్తితో అనుసంధానం చేసి మనం కావాలనుకుంటున్న స్థాయికి మనం చేరుకోగలుగుతాం. అయితే మన శరీరంలో ఉండే ప్రతి కణానికి, ప్రతి అణువుకి కూడా మనం శక్తిని ఎలా పంపించాలి, ఆ పంపిస్తున్న శక్తి ఏ విధంగా ప్రతి కణానికి చేరుకొని మనల్ని విశ్వంతో ఎలా కనెక్ట్ చేస్తుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి స్నేహితులారా, మన శరీరంలో 114 చక్రాలు ఉండడం జరుగుతుంది. అలాగే 72,000 సూక్ష్మ నాడులు ఉండడం జరుగుతుంది. మనకు భౌతికంగా కనిపిస్తున్న ఈ యొక్క శరీరంలో సూక్ష్మంగా ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క 72,000 నాడులు కూడా మన శరీరంలో ఉండే 114 చక్రాస్తో కనెక్ట్ అయి ఉండడం జరుగుతుంది. ఈ యొక్క 114 చక్రాల్లో 112 చక్రాలు మన యొక్క శరీరంలో ఉంటాయి. మిగిలిన 2 చక్రాలు కూడా బయట ఉండడం జరుగుతుంది. అయితే ఈ యొక్క 112 చక్రాల్లో మనకు ముఖ్యంగా ఒక 7 చక్రాలని చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క 7 చక్రాలు ఏంటంటే మూలాధారం, స్వాధిష్టానం, మణిపురం, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రాన్. ఇలాగా మనకి ఈ యొక్క 7 చక్రాలని మూలమైన చక్రాలుగా చెప్తూ ఉంటారు. ఈ యొక్క 7 చక్రాలే మిగిలిన 72,000 నాడులకి జాయింట్స్ కింద మారడం జరుగుతుంది. అంటే ఈ 72,000 నాడులు కూడా ఈ యొక్క 7 చక్రాలకి కనెక్టింగ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. వాటి ద్వారా మన శరీరంలో ఉండే ప్రతి అణువుకి కూడా మనం శక్తిని పంపించవచ్చు. మనం ఈ యొక్క 7 చక్రాల్లో మనం శక్తిని ఉత్పత్తి చేసినట్లయితే మిగిలిన ఈ 72,000 నాడుల్లో కూడా శక్తి చేరుకుని మన శరీరంలో ఉండే ప్రతి అణువు, ప్రతి కణువు కూడా శక్తిని పొంది అవి మనం విశ్వంతో కనెక్ట్ అయ్యేందుకు కావలసిన ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేయడం జరుగుతుంది. అయితే మన శరీరంలో ఉండే ఈ 72,000 నాడులు కూడా ఒకే ఒక ప్రదేశంలో కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. కనెక్ట్ అయ్యి అక్కడ నుండి మరలా విభజన అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఆ యొక్క ప్రదేశం ఎక్కడంటే మన యొక్క నాభి స్థానం దగ్గర మనకు బొడ్డు ప్రదేశం ఉంది కదండి. ఆ బొడ్డు ప్రదేశానికి ఒక 3 అంగుళాల కింద మన యొక్క నాభి భాగం ఉంటుంది. అది ఈ యొక్క 72,000 నాడులు కలిసే జంక్షన్ పాయింట్ అన్నమాట. ఆ జంక్షన్ పాయింట్లో మనం ఒక శక్తిని క్రియేట్ చేసినట్లయితే మన శరీరంలో ఉండే ప్రతి ప్రదేశానికి ఆ శక్తి చేరుకోవడం జరుగుతుంది. అయితే ఈ శక్తిని మనం ఎలా క్రియేట్ చేయగలం అని మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే మనకు ఋషులు, ఎందరో యోగులు అద్భుతమైన కొన్ని మంత్రాలని మనకు చెప్పడం జరిగింది. మనం ఆ మంత్రాల్లో ఏ ఒక్క మంత్రాన్ని ఉచ్చారణ చేసినా సరే ఆ యొక్క మంత్రశక్తిని మన శరీరంలో ఉండే ప్రతి అణువుకి, ప్రతి కణానికి కూడా మనం పంపించవచ్చు. కానీ అవి మనం మన యొక్క నాభి స్థానమైన ఆ ప్రదేశం నుంచి, ఈ యొక్క 72,000 నాడులో జంక్షన్ పాయింట్ ఎక్కడ ఉందో ఆ ప్రదేశం నుంచి మనం ఉచ్చరించడం ద్వారా ఈ యొక్క శక్తి ప్రతి కణానికి, ప్రతి అణువుకి చేరుకోవడం జరుగుతుంది. అయితే అందరూ చేయగలిగే మంత్రం ఏదైనా ఉందంటే అది ఓంకారం. మనం ఈ యొక్క ఓంకారాన్ని మన యొక్క నాభి స్థానం నుండి ప్రతిరోజు కూడా 21 టైమ్స్ మనం దీర్ఘంగా ఉచ్చరించినట్లయితే ఆ యొక్క ఓంకార నాదంలో ఉండే శక్తి అనేది ఈ 72,000 నాడుల్లోనికి చేరుకుని ఆ 72,000 నాడులు పూర్తిగా జాగృతి అవి మన శరీరంలో ఒక రకమైన ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మన యొక్క సహస్రార చక్రం నుండి డైరెక్ట్గా మనకు విశ్వంతో కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. తద్వారా విశ్వంలో ఉండే అద్భుతమైన రహస్యాలని మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఈ విధంగా విశ్వంతో కనెక్ట్ అవుతారో తద్వారా మీరు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. అలాగే మీరు ఏదైతే మెంటల్గా ఇబ్బందికి గురవుతున్నారో, అలాగే అనేక రకాల ఆలోచనలతో మీరు బాధపడుతున్నారో, అలాగే మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, భయం, ఆందోళన, కోపం, ఇటువంటి రకరకాల విషయాల ద్వారా
మీరు ఇబ్బంది గురవుతున్నారు, అవన్నీ కూడా మీ బాడీలో క్రియేట్ అవుతున్న ఫ్రీక్వెన్సీ ద్వారా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. తద్వారా మీరు చాలా ప్రశాంతంగా, ఆహ్లాదవంతంగా మారడం జరుగుతుంది. కాబట్టి ఓంకార మంత్రాన్ని మనం మన యొక్క నాభి స్థానం నుండి జపించడం ద్వారా ఈ యొక్క శక్తిని పొందడం జరుగుతుంది. అలాగే చాలామంది మంత్ర సాధకులు కూడా వారు ఏదైతే మంత్రాన్ని తీసుకుంటారో ఆ మంత్రాన్ని మీ యొక్క నాభి స్థానం నుండి ఉచ్చరించాలి. తద్వారా ఆ యొక్క మంత్రశక్తిని మీ శరీరంలో ఉండే ప్రతి కణానికి, ప్రతి అణువుకి చేరుకునే విధంగా చేసి మీరు తొందరగా మీరు జపిస్తున్న భగవంతుడి యొక్క ఎనర్జీతో మీరు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. తద్వారా ఆ భగవంతుడి యొక్క దర్శనాన్ని మీరు పొందడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా శక్తిని క్రియేట్ చేయాలంటే, వారు అనుకున్న స్థాయికి చేరుకోవాలంటే వారు ఈ యొక్క నాభి స్థానం నుండి ఓంకారాన్ని కానీ, వారు తీసుకున్న మంత్రాన్ని కానీ జపించడం ద్వారా వారు ఈ యొక్క విశ్వంతో తొందరగా కనెక్ట్ అవ్వచ్చు. వారు అనుకున్న శక్తిని పొందవచ్చు. కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ యొక్క ఓంకార మంత్రాన్ని మనం 21 టైమ్స్ ఉచ్చరించవచ్చు. అలాగే ఇంకా నేను ఎక్కువగా చేయాలి అనుకుంటే మీరు 108 సార్లు ఈ యొక్క మంత్రాన్ని ఉచ్చరించినట్లయితే మీరు అద్భుతమైన శక్తిని పొందడం జరుగుతుంది. మీ జీవితంలో మీరు అద్భుతాలు చూడడం జరుగుతుంది. మీరు అనుకున్న అనేక రకాల ప్రయోజనాల్ని మీరు ఈ సాధన మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే అనుభవంలోనికి తెచ్చుకోవడం జరుగుతుంది. ఓకేనండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.